చంద్రబాబు అక్రమ అరెస్టులను స్టార్ట్ చేశారు. దాని పర్యవసానం భవిష్యత్తులో భయంకరంగా ఉంటుందంటూ కామెంట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. నెల్లూరు సెంట్రల్ జైలు రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించారు. కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై వరుస పెట్టి తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. కల్పిత కథనాలు సృష్టించి ఆధారాలు లేకుండానే మాజీ మంత్రి కాకాని మీద కేసులు పెట్టి జైలుకు పంపారన్నారు. తప్పుడు కేసులు పరాకాష్ఠకి చేయరాని తెలిపారు. అక్రమంగా అరెస్టు చేస్తే వారు బయటకు వచ్చిన తర్వాత మరింత రాటు తేలుతున్నారని పేర్కొన్నారు. వారు బయటకు వచ్చిన తర్వాత దాని పర్యావరణంలో భయంకరంగా ఉంటుందని హెచ్చరించారు. చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ హయాంలో మీరు ఏ కేసులన్నా చూడండి, మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఖచ్చితంగా ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన. ఇట్లా చేయాలంటే ఆయన వచ్చిన 3 నెలలకు వేసిండొచ్చు చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారు అనుకోండి. ఎందుకంటే కేసులు ఉన్నాయి, అయితే ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఆధారాలు దొరకాలి, ఉండాలి. ఆధారాలు ఉన్నాయి, మేం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన కేసులు ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, జీఎస్టీ వాళ్ళు పెట్టిన కేసులు ఉన్నాయి. అలాగే మిగిలిన అచ్చెన్నాయుడు మీద పెట్టిన, అంగోడు మీద పెట్టిన ఉంది రికార్డులో. వాళ్ళ సంతకాలు, వాళ్ళవో ఆ స్కామ్ జరిగిందంటే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండడము ఉన్నాయి. ఇట్లా అయితే అసలు ఏమీ ఉండదు. ఏ కేసుకు సంబంధించిన ఆరోపణలు ఉండవు, తయారవుతుంది. లేదా 10 ఏళ్ల క్రితం ఏదో ఉంటుంది. ఆ 10 ఏళ్ల క్రితం ఎవడో ఎక్కడో ఏదో అన్నాడని తెచ్చి పోసాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళతో అది కూడా పెట్టినారు సినిమా ఆర్టిస్ట్ మీద. ఈ పని ఎవరు మేము చేయలేమా? రేపొస్తే అధికారం లేకొస్తే. ఇప్పుడు అదేదో ఒక నటి ఆమె కేసు పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయిపోయి ఆ కేసు ఉండగానే ఆమె కంప్లైంట్ తీసుకొని ఇంకొక కేసు బుక్ చేసి ఆల్రెడీ ఒక ఐపీఎస్ అతను రిటైర్డ్ అతను ఇదే అయిపోయాడు. ఇప్పుడు డీజీ స్థాయి అధికారి జైల్లో ఉన్నారు. నిన్న బెయిల్ వచ్చింది. మళ్లీ చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ హయాంలో మీరు ఏ కేసులన్నా చూడండి, మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఖచ్చితంగా ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి. కూకట్పల్లి అంకుర హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. డెలివరీ కోసం వెళ్లిన డాక్టర్ సంధ్యకు చేదు అనుభవం ఎదురైంది. నిజాంపేటకు చెందిన సంధ్య డెలివరీ కోసం అంకుర ఆసుపత్రిలో చేరింది. వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేయగా ట్విన్స్ కు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఎంఐసీయూకి షిఫ్ట్ చేశారు. కాసేపటికే బాలింతకు చలి తీవ్రత పెరగడంతో కాళ్లకు హీట్ ప్యాడ్స్ కట్టారు. అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బంది హీట్ ప్యాడ్స్ ను తీసేయడం మర్చిపోయారు. ఆ తర్వాత బాధితురాలికి మత్తు వదిలి స్పృహలోకి వచ్చింది. అప్పటికే హీట్ ప్యాడ్స్ కారణంగా కాళ్లకు బొబ్బలు వచ్చాయి. ఆ బాధను భరించలేక బాధితురాలు కేకలు వేసింది. అప్పటికి గాని ఆసుపత్రి సిబ్బంది మొద్దు నిద్ర వీడలేదు. బాలింత అరుపులతో తేరుకున్న సిబ్బంది వచ్చి హీట్ ప్యాడ్స్ ను తీసేశారు. అప్పటికే సంధ్య 2 కాళ్లు బొబ్బలు ఎక్కి చర్మం ఊడిపోయింది. 2 కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. అంకుర హాస్పిటల్ తీరుపై బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంఐసీయూలో సిబ్బంది లేరని, హౌస్ కీపింగ్ తో ట్రీట్మెంట్ చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అదే ఆసుపత్రిలో సంధ్య చికిత్స పొందుతుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంకుర హాస్పిటల్పై చర్యలు తీసుకోవాలని బాధితురాలు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అంకుర హాస్పిటల్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూకట్పల్లి పోలీసులు అంకుర హాస్పిటల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. పిల్లలు పుట్టిన తర్వాత ఆమెకు చలి పెడుతుందని చెప్పి ఎన్ఐసీ షిఫ్ట్ చేశారు. ఎన్ఐసీ షిఫ్ట్ చేసిన తర్వాత ఆమెకు బాగా చలి పెడుతుందని దుప్పట్లు పెట్టకుండా వాటర్ ప్యాక్ పెట్టింది కాళ్ళ మీద. వాటర్ ప్యాక్ పెట్టినప్పుడు ఆమె కాళ్ళు మొత్తం కాలిపోయినాయి. ఎన్ఐసీయూలో